హాయ్ స్టూడెంట్స్, ఐఎమ్ గౌరీ శంకర్. యూర్ వాచింగ్ గౌరీ స్మార్ట్ ఛానల్. ఈరోజు మనం డే 17కి వస్తామండి. పాలీసెట్లో కోచింగ్లోని భాగంగా డే 17 ఈరోజు మనం వీడియో. అయితే చాలామంది తెలుగు మీడియం కూడా చెప్పండి అంటున్నారు. ఎవరికైతే తెలుగు మీడియం కావాలో ఐ వాంట్ తెలుగు మీడియాన్ని కింద కామెంట్ సెక్షన్లో టైప్ చేయండి. నాకు ఎక్కువ అవసరం లేదండి, 20 మంది తెలుగు మీడియం కావాలంటే ఆ 20 మంది కోసం కూడా నేను చెప్తాను. సో ఐ వాంట్ తెలుగు మీడియం అని మీరు జస్ట్ ఎస్ అని టైప్ చేయండి. ఐ వాంట్ తెలుగు మీడియం మీరు టైప్ చేయండి కామెంట్ సెక్షన్లో. 20 కామెంట్స్ ఎస్ అని వస్తే ఖచ్చితంగా నేను తెలుగు మీడియం మోడల్ పేపర్స్ కూడా తెలుగులోనే మాత్రమే చెప్తాను. ఒక్క వర్డ్ కూడా ఇంగ్లీష్ రాకుండా తెలుగులో కూడా చెప్తాను. అదేవిధంగా ఈ వీడియో కూడా మీకు మ్యాక్సిమం స్లోగా చెప్పడానికి ట్రై చేస్తాను. ఏదైనా సరే 30 మినిట్స్ లోపు మాత్రమే నేను ట్రై చేస్తానండి. ఎందుకంటే మనకి 30 మినిట్స్లోని బిట్స్ కనుక బాగా చేయగలిగితే మనకి పాలీసెట్లో టైం బాగా సేవ్ అవుతుంది. సో అది నా యొక్క మెయిన్ కాన్సెప్ట్. మ్యాథమెటిక్స్ మీరు 20 మినిట్స్ లోపు చేసి మిగతా 10 మినిట్స్ అనేది ఫిజిక్స్ కానీ కెమిస్ట్రీ కానీ కేటాయించాలి. సో ఆ విధంగా చేసినట్లయితే మ్యాథమెటిక్స్ ఫిజిక్స్కి కెమిస్ట్రీకి హెల్ప్ చేసినట్లు అనమాట. ఇంకా ఆలస్యం చేయకుండా సో మనం వీడియోకి స్టార్ట్ చేద్దాం. సో ఫ్రెండ్స్, వీడియో స్టార్ట్ చేసే ముందు నా చిన్న రిక్వెస్ట్, లైక్స్ ఎక్కువ రావాలని. నాకు ఎక్కువ లైక్స్ వస్తే ఖచ్చితంగా నాకు ఎంతో ప్రోత్సాహం ఉంటుంది. సో ఖచ్చితంగా ఒక లైక్ మటుకు ఇవ్వండి. అదేవిధంగా ఈ వీడియోని అందరికీ షేర్ చేయండి. మీ వాట్సాప్ గ్రూప్స్, ఫేస్బుక్, ట్విట్టర్స్ అన్నీ ఉంటాయి కదా, అన్నింటిలో కూడా షేర్ చేయండి. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోని స్టార్ట్ చేద్దాం. ద ఇర్రేస్ నెంబర్ బిట్వీన్ √2 and √3 ఆఫ్ ది ఫాలోయింగ్. ఇక చూడండి, √2 అంటే 1.414, √3 అంటే 1.732. సో ఇప్పుడు 1.4 కన్నా ఎక్కువ ఉండాలి, 1.7 కన్నా తక్కువ ఉండాలి. ఫస్ట్ ఆప్షన్లో 1.1 ఉంది, అంటే 1.4 కన్నా తక్కువ, రాంగ్ ఆన్సర్. సెకండ్ ఆప్షన్ 1 ఉంది, అది కూడా 1.4 కన్నా తక్కువ, అది కూడా రాంగ్ ఆన్సర్. థర్డ్ ఆప్షన్ 1.5555, ఆడ ఇర్రేషనల్ నెంబర్ అడిగాడు. సో అది మనకి రేషనల్ నెంబర్ అవుతుంది కనుక మనకి అది ఇర్రేషనల్ నెంబర్ కాదు కనుక అది రాంగ్ ఆన్సర్. ఆప్షన్ 4 ఆటోమేటిక్గా రైట్ ఆన్సర్. ఆ విధంగా కాకపోయినా సో 1.4 కన్నా ఎక్కువ 1.5, సో అదే రైట్ ఆన్సర్. నెక్స్ట్, log 343/125. సో log 343ని log 7³ రాసుకోవచ్చు, 125ని 5³ రాసుకోవచ్చు. 5 5 25, 25 5 125. సో ఇప్పుడు మనం దీన్ని సో 3/3 అవుతుంది. ఇక్కడ 3/3 అంటే మనకి log 7 - 5. సో 3 కామన్ తీస్తే మనకి సో 3 కామన్ తీస్తే మనకి ఏమవుతుంది, మనకి సో log 7 log 5 మాట. సో ఇది ఆన్సర్. నెక్స్ట్, ఏ యూనియన్ బి హోల్ డాష్ ఈజ్ ఈక్వల్ ఏ డాష్ ఇంటర్సెక్షన్ బి డాష్. ఎప్పుడైనా యూనియన్కి డాష్ చేస్తే ఇంటర్సెక్షన్ అవుతుందండి, కాంప్లిమెంటరీ ఇస్తే. సో ఏ డాష్ ఇంటర్సెక్షన్ బి డాష్. ఇఫ్ ఏ కామా బి ఆర్ డిజాన్సెస్ దెన్ ఏ ఇంటర్సెక్షన్ బి ఈజ్ ఈక్వల్ 0. గుర్తుపెట్టుకోండి, ఏ యూనియన్ బి అయితే n ఆఫ్ ఏ ప్లస్ n ఆఫ్ బి, అదే ఏ ఇంటర్సెక్షన్ బి అయితే 0. ఎందుకంటే డిజాన్సెస్ అంటే రెండు కూడా మనకి డిఫరెంట్గా ఉంటాయి కనుక అందులో కామన్ ఎలిమెంట్స్ ఉండవు. కామన్ ఎలిమెంట్స్ ఎప్పుడైతే ఉండవో 0. వాట్ ఈజ్ ద షేడెడ్ పార్ట్ ఆఫ్ ది వెన్ డయాగ్రామ్. సో చూడండి, ఇక్కడ షేడెడ్ పార్ట్ మనకి అది ఏ మైనస్ బి యూనియన్ సి, అంటే ఏలోని బి యూనియన్ సి, బి మరియు సి మొత్తం తీసేటప్పుడు ఆ షేడెడ్ డయాగ్రామ్ అనేది వస్తుంది. నెక్స్ట్, ఏ అనేది స్క్వేర్స్, బి అనేది రెక్టాంగిల్స్. అయితే విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ ట్రూ అన్నమాట. సో అన్ని స్క్వేర్స్ రెక్టాంగిల్స్ అవుతాయండి, అన్ని స్క్వేర్స్ కూడా రెక్టాంగిల్స్లో ఉంటాయి కనుక మనకి ఆన్సర్ ఏ సబ్సెట్ బి. నెక్స్ట్, x is integer and x plus 1 is equal to 1, which is satisfying. x ఇంటిజర్ కనుక దాన్ని సాటిస్ఫై చేసేది 0 వేస్తేనే అవుతుందండి. సో 0 + 1 = 1 కనుక సో మనకి ఆప్షన్ 4. ద రిమైండర్ వెన్ 2x² + 3x - 1 వెన్ డివైడెడ్ బై x - 2 ఈజ్. సో ఇక్కడ మనకి x - 2 = 0, x = 2 అండి. సో ఎక్కడైతే x ఉంటుందో అక్కడ 2 వేయాలి. సో 2 × 2 2² + 3 × 2 - 1. 2 2s are 4, 4 2s are 8 అవుతుంది, 3 2s are 6 అవుతుంది, -1. సో 8 + 6 14 అవుతుంది, 14లో 1 తీస్తే 13. ఆన్సర్ 13. ఫైండ్ ది జీరోస్ ఆఫ్ ది పాలినామియల్. సో చూడండి, ఇప్పుడు నేను ఇక్కడ 1 వేస్తున్నాను అంటే పాలినామియల్. సో 1³ అంటే 1, 1² అంటే 1. సో 1 + 6 7 అవుతుంది, 7లో 5 తీస్తే 2, కానీ 0 అవ్వలేదు. అంటే 1 ఎక్కడైతే ఉందో అవన్నీ కూడా రాంగ్ ఆన్సర్స్. సో ఎప్పుడైతే అన్ని రాంగ్ వేస్తే ఆటోమేటిక్గా 4th ఆప్షన్ రైట్ ఆన్సర్. అన్నీ చెక్ చేయవలసిన లేదండి, జస్ట్ ఏదో ఒక నెంబర్ మనకు తెలిసిపోతుంది అన్నమాట, ఈజీ ఉన్నది. సో 4th ఆప్షన్ రైట్. సొల్యూషన్ ఆఫ్ ది పేర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్. సో ఫస్ట్ ఆప్షన్ వేసానండి, ఫస్ట్ ఆప్షన్ వేస్తే 0s వచ్చాయి. సో లెఫ్ట్ సైడ్ 0 వచ్చింది. సో సెకండ్ ఈక్వేషన్ కూడా 0 వచ్చింది. సో ఆన్సర్ ఫస్ట్ ఆప్షన్. చూడండి కావాలంటే 7 2s are 14, -2 × -3, సో -20. 7 2s are 14, 2 3s are 6, 14 + 6 20, 20 - 20 0. సో ఆటోమేటిక్గా నెక్స్ట్ అది కూడా 0 అవుతుందండి. నెక్స్ట్,
If x is equal to a is root of x square minus x into a plus b plus k is equal to 0, then k is equal to, సో ఎక్కడైతే x is equal to a అన్నాడో x బదులు a వేయాలంటే అప్పుడు a స్క్వేర్ మైనస్ a స్క్వేర్ మైనస్ ab ప్లస్ k is equal to 0, a స్క్వేర్ క్యాన్సిల్ అవుతుంది, మైనస్ ab అటు సైడ్ వెళ్తే ప్లస్ ab అవుతుంది, సో k is equal to ab. ద SCF 84 and 105 ఆల్రెడీ నేను చెప్పానండి ఇది. సో మనకి 84ని 105ని మనకి 7 డివైడ్ చేస్తుంది, 14 డివైడ్ చేస్తుంది, 21 కూడా డివైడ్ చేస్తుంది, 28 డివైడ్ చేయదు కనుక అది అవ్వదు. ఇప్పుడు ఈ మూడిట్లో హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ కనుక ఈ మూడిట్లో హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ 21. If alpha comma beta are the roots of ax square plus bx plus c is equal to 0, then alpha square plus beta square. So a square plus b square formula అంటే a plus b whole square minus 2ab అండి. సో a plus b అంటే ఏంటంటే మనకు alpha plus beta minus b by a అంటే b square by a square minus 2 into c by a alpha into beta formula. సో LCM a square అండి. సో అప్పుడు b square minus ఇక్కడ a క్యాన్సిల్ అయితే 2ca. సో b square minus 2ce by a square. If alpha comma beta are the zeros of the ax square plus bx plus c, then the find alpha square plus beta square and 1 by alpha plus 1 by beta. ఇక్కడ 1 by alpha plus 1 by beta మనం ఫైండ్ చేయాలండి. సో 1 by alpha 1 by beta ఎల్సిఎం తీస్తే మనకి ఆల్ఫా బీటా ఎల్సిఎం అవుతుంది, పైన ఆల్ఫా ప్లస్ బీటా అవుతుంది. ఆల్ఫా ప్లస్ బీటా అంటే మైనస్ బీ బై ఏ, ఇక్కడ సి బై ఏ, సో ఏ క్యాన్సిల్ అయితే మైనస్ బీ బై సి. సో ఆన్సర్ థర్డ్ ఆప్షన్. నెక్స్ట్ ప్రశ్నకి ఇది సమాధానం అండి. సో ఇప్పుడు చూద్దాము నెక్స్ట్ ప్రశ్న ఏంటో. ఇన్ ఎన్ ఏపీ ఏఎన్ ఈజ్ ఈక్వల్ టు 3 + 2n దెన్ S24 అడుగుతున్నాడు అండి. సో ఇక్కడ మనకి ఏఎన్ మాత్రం ఇచ్చాడు, S24 అడుగుతున్నాడు. సో అలాంటప్పుడు మనం ఈ విధంగా చేయాలి, చూపిస్తున్నాం చూడండి. ఎప్పుడైనా సరే ఎస్ఎన్ ఈజ్ ఈక్వల్ టు సిగ్మా ఏఎన్ అండి. సో సిగ్మా 3 + an ఇచ్చాడు, 3 + 2n ఇచ్చాడు, సిగ్మా 3n. సో ఇప్పుడు సిగ్మా 3 అంటే అర్థం ఏంటంటే సిగ్మా 1 ఈజ్ ఈక్వల్ టు n అండి, కనుక n × 3 3. నెక్స్ట్ 2 కామన్ తీస్తే సిగ్మా n అంటే మనకి n × n + 1/2. ఇక్కడ మనకి 2 ఉంది కనుక 2 క్యాన్సిల్ అయితే ఇప్పుడు మనకి ఏమవుతుంది, n × n స్క్వేర్, ఇక్కడ 3n, అక్కడ ఒక n. సో n × 1 n కనుక n + 3n 4n అవుతుంది. సో ఇది మాట. ఇప్పుడు మనకి ఇది SN వచ్చిందండి. SN 24 అడుగుతున్నాడు. సో 24 వేద్దాం. 24 స్క్వేర్ అంటే 576, 4 × 24. సో ఫార్ములాలో 4 × n ఉంది కనుక సో 96 + 576 672 ఆన్సర్. 672 చూడండి, ఆప్షన్ ఉంటుంది 672. నెక్స్ట్ 10 years ago ఫాదర్ వాస్ 12 times as old. ఇది ఇచ్చిన రాంగ్ ఉందండి, సో స్కిప్ చేద్దాం. ద సొల్యూషన్ ఆఫ్ రూట్ అంటే ఎప్పుడైనా రాంగ్ ఇచ్చాడంటే యాడ్ స్కోర్ ఉంటుందండి, అది మనం కంగారు పడవలసిన లేదు. సో ఎన్నిసార్లు చేసినా సరే రాలేదంటే దాన్ని వదిలేసి మిగతా ట్రై చేయండి. ద సొల్యూషన్ ఆఫ్ రూట్ 7x + √11y ఈజ్ ఈక్వల్ 0 అండ్ √3x - √5y ఈజ్ ఈక్వల్ 0. ఇక్కడ క్లియర్గా మనకి కాన్స్టెంట్స్ లేవు కనుక ఖచ్చితంగా 0,0. సో మనకి ఎందుకంటే x0 y0 వేస్తే 0, లెఫ్ట్ సైడ్ 0 రైట్ సైడ్ 0. అదేవిధంగా సెకండ్ ఈక్వేషన్ కూడా లెఫ్ట్ సైడ్ 0 రైట్ సైడ్ 0. If these 3 points are vertices of a parallelogram taken in order, then the fourth vertex. ఇక్కడ ఫార్ములా చూడండి, x1 + x3 - x2 y1 + y3 - y2. ఈ ఫార్ములా వేస్తే మనకి వచ్చేస్తుందండి. సో అదే ఫార్ములా వేస్తుందని చూడండి, ఇది x1 y1 x2 y2 x3 y3. ఇప్పుడు x1 + x3 అంటే -7 + 15 - 5 -3 + 8 -10. ఆ ఫార్ములా వేస్తే 3, -5 వస్తుంది. నెక్స్ట్ ద రూట్ ఆఫ్ ది ఈక్వేషన్ 5x² - 6x - 2 ఈజ్ ఈక్వల్ టు -b ± √b² - 4ac/ 2a. ఫార్ములా వేస్తే మనకి సెకండ్ ఆప్షన్ 3 ± √19/5 వస్తుంది. If 1, 5 is the midpoint of the line joining these 2 points, then k is equal to. సో మనకి మిడ్ వాల్యూ తెలుసు కదా, x1 + x2/2 y1 + y2/2. సో సెకండ్ తీసుకున్నాను ఎందుకంటే ఫస్ట్ అవసరం లేదు మనకి, k అనేది సెకండ్లో ఉంది కనుక. సో 3 + k/2 ఈజ్ ఈక్వల్ టు 5. అప్పుడేమవుతుంది, 3 + k ఈజ్ ఈక్వల్ టు 5 2 10 అవుతుంది. k ఈజ్ ఈక్వల్ టు 10 - 3 7. ద నేచర్ ఆఫ్ ది రూట్స్ ఆఫ్ 4x² + 4√3x + 3 ఈజ్ ఈక్వల్ 0. సో నేచర్ ఆఫ్ ది రూట్స్ అంటే డెల్టా డిస్క్రిమినెంట్ ఫైన్ చేయాలండి. డిస్క్రిమినెంట్ డెల్టా ఈజ్ ఈక్వల్ b² - 4ac. సో b అంటే 4√3 కనుక 4√3 హోల్ స్క్వేర్ -4 × 4 × 3. సో 4√3 హోల్ స్క్వేర్ అంటే 48, ఇక్కడ 48 క్యాన్సిల్ అవుతుంది, 0 వస్తుంది. 0 అంటే రూట్స్ ఆర్ రియల్ అండ్ ఈక్వల్. డెల్టా గ్రేటర్ దెన్ 0 అయితే రూట్స్ ఆర్ రియల్ అండ్ అన్ఈక్వల్. డెల్టా లెస్ దెన్ 0 అయితే రూట్స్ ఆర్ కాంప్లెక్స్ నెంబర్స్ అండ్ కాంజుగేట్ ఈచ్ అదర్. 2 triangles ABC DEF are similar to each other in which AB is equal to 10, DE is equal to 8. Find the ratio of the areas. ఎప్పుడైనా ఏరియాస్ అడిగారంటే వాటి యొక్క స్క్వేర్స్ తీసుకుంటే సరిపోతుందండి. 10² / 8². సో 100/64. 416 are 425 are 25:16 is the answer. Sum of the roots is 1, then find the k value. ఎప్పుడైతే సమ్ ఆఫ్ ద రూట్స్ ఇచ్చాడో 1 అని α + β = 1 అండి. కానీ α + β మనకి ఫార్ములా ఏంటి, -b/a కనుక -1/k/3. సో అప్పుడు మనకి -+ ప్లస్ అవుతుంది కనుక k కావాలి కనుక 3 అటు సైడ్ వెళ్ళిపోతుంది. సో k అటు సైడ్ వెళ్ళిపోతుంది, 3 అక్కడ ఉంటుంది. సో k ఈజ్ ఈక్వల్ టు 1/3 ఈజ్ ద ఆన్సర్.
In a triangle ABC, if DE is parallel to BC, then Thales theorem మనకు తెలుసు కదండి, AD by DB is equal to AE by EC. Which term of the AP is -55? సో AN మనకు ఫార్ములా తెలుసు కదండి, AN A plus n minus 1 into D ఈజ్ ఈక్వల్ టు -55. చివరి టర్మ్ ఇచ్చాడు, అంటే లాస్ట్ టర్మ్ ఇచ్చాడు. ఇక్కడ A వాల్యూ 3, D వాల్యూ -2. సో 3 plus n minus 1 into -2 ఈజ్ ఈక్వల్ -55. సో 3 అటు సైడ్ వెళ్తే మనకి ఇక్కడ +2 + 3 కనుక 5 అటు సైడ్ వెళ్తే -60 అవుతుంది. సో -2 ఈజ్ ఈక్వల్ 60, n ఈజ్ ఈక్వల్ టు 230 is 60, కనుక ఆన్సర్ 30. If AP and AQ are the two tangents to a circle with center O, so that angle POQ is equal to 110 degrees, then PAQ. ఎప్పుడైనా సరే మనకి ఇది క్వాడ్రిలేటర్ అవుతుందండి. ఈ క్వాడ్రిలేటర్లో 360 డిగ్రీ, సమ్ ఆఫ్ ది ఆల్ యాంగిల్స్ ఆఫ్ క్వాడ్రిలేటర్ 360 డిగ్రీస్. ఆల్రెడీ 110, 90 తెలుసు కనుక మిగతా ఆటోమేటిక్గా 70 అవుతుంది. In AP 16th term is 35 more than the 11th term than the D is. సో ఇక్కడ మనకి A16 is equal 35 plus A11 ఇచ్చాడండి, అదే దాని మీనింగ్. సో A16 అంటే A plus 15D, ఇక్కడ A11 అంటే A plus 10D plus 35. సో AA క్యాన్సిల్ అవుతుంది, ఈ 10D ఇటు సైడ్ వస్తే -10D అవుతుంది, అప్పుడు 5D అవుతుంది, ఇక్కడ 35 అవుతుంది. 5 7 = 35. సో ఆన్సర్ 7. Diagonal of cube is √A² plus A² plus A². సో √3A², స్క్వేర్కి రూట్కి క్యాన్సిల్ అయ్యేటప్పుడు √3 into A ఆన్సర్. ఇది చాలామంది డౌట్ అవుతున్నారండి. సో X<0, Y>0 సార్, మరి మైనస్ కనుక మనకి మైనస్ అంటే మనకి థర్డ్ క్వాడ్రంట్ కదా అంటున్నారు. అంత ఈజీ బిట్లు ఇప్పుడు కూడా ఇవ్వడండి, ఎందుకంటే అది అందరికీ తెలిసిందే. మైనస్ థర్డ్ క్వాడ్రంట్ అందరూ రాస్తారు. ఇక్కడ కండిషన్ ఇచ్చాడు, ఆ కండిషన్ ప్రకారం చేయాలి. ఇక్కడ X<0, Y>0 కనుక X వాల్యూ నెగిటివ్, Y వాల్యూ నెగిటివ్. సో X వాల్యూ నెగిటివ్ కనుక అక్కడ -X అంటే X బదులు -X పెట్టాలి, అప్పుడు -X అవుతుంది. Y బదులు -Y పెట్టాలి, ఇప్పుడు -N ప్లస్ అవుతుంది. అప్పుడు X అంటే +Y + X. సో +X + Y అనేది ఫస్ట్ క్వాడ్రంట్లో ఉంది. సో ఆన్సర్ 1. Each dimension of the cube is doubled. The ratio of the total surface area of new and original cuboid. మనకి డబుల్ అయింది కనుక డైమెన్షన్ ఆఫ్ ఎ క్యూబ్. సో ఇది 6a² రెండింటికి ఫార్ములా. అయితే ఫస్ట్ దాంట్లో ఏంటంటే A బదులు 2A వేయాలి. సో ఇక్కడ 6 క్యాన్సిల్ అవుతుంది, A² క్యాన్సిల్ అవుతుంది. సో మనకి 2² అంటే 4, అక్కడ 1 అంటే 1. సో 4:1 is the answer. Distance from sin θ cos θ to the origin. √x² plus y² అండి, √sin² θ plus cos² అంటే √1. సో √1 అంటే 1. ABCD PQ are the perpendicular to the BD. ఇది మనకి ఆల్రెడీ టెక్స్ట్ బుక్లో ఉందండి. 1/x plus 1/y is equal to 1/z. The coordinates of the point which intersects the line segment points 4, -3 and 8, 5 in the ratio 3:1 internally. సో మనకి ఇది చాలా ఈజీ అండి, షార్ట్ కట్ చెప్తాను చూడండి. The coordinates of the point in which the intersects the line joining the points 4, -3, 8, 5 in the ratio 3:1 internally. ఏంటంటే మనకి ఈ 2 పాయింట్స్ రాసి మధ్యలో ఈ ఆన్సర్ని ఏదో ఒకటి మీరు సెలెక్ట్ చేసుకోండి. నేను 7, 3 సెలెక్ట్ చేసుకున్నాను. ఇప్పుడు నేను ఇక్కడ లైన్స్ గీసాను కదా, ఆ విధంగా 4 - 7 = 7 - 8. 4 - 7 అంటే -3, 7 - 8 అంటే -1. సో ఆన్సర్ 3:1. అది షార్ట్ కట్ మాట. ఇఫ్ ద రేషియో ఆఫ్ ది ఆల్టిట్యూడ్స్ ఆఫ్ 2 ట్రయాంగిల్స్ 4:9 దెన్ ద రేషియో ఆఫ్ ఏరియాస్. ఎప్పుడైనా ఆల్టిట్యూడ్స్ ఇచ్చినా, పిరమిడ్స్ ఇచ్చినా, లేదంటే మీడియన్స్ ఇచ్చినా, లేదంటే సైడ్స్ ఇచ్చినా, మనకి ఏరియాస్ కావాలంటే వాటిని స్క్వేర్స్ చేయాలండి. స్క్వేర్స్ చేస్తే మనకి 4² / 9² అంటే 16/81. 16/81 ఇస్ ద ఆన్సర్. ద స్లోప్ ఆఫ్ ది లైన్ జాయినింగ్ -2, 8, -2, -2 ఈజ్. సో ఇక్కడ మనకి y2 - y1/x2 - x1. సో -2 -8/- -2 +2. సో -10/0. సో అన్డిఫైన్డ్. ఎప్పుడైనా సరే 0తో మనం అన్డిఫైన్ అండి. దట్ సైడ్స్ AB, BC, CA ఆఫ్ ది ట్రయాంగిల్ ABC టచ్ ద సర్కిల్ PQR రెస్పెక్టివ్లీ. ఇఫ్ PA ఈజ్ ఈక్వల్ టు 4 cm, PB ఈజ్ ఈక్వల్ 3 cm అండ్ AC ఈజ్ ఈక్వల్ 11 cm, దెన్ BC. చూడండి ఇక్కడ మనకి ట్రయాంగిల్ డ్రా చేసి, ఈ ట్రయాంగిల్లో సర్కిల్ అనేది మనకి ఏంటంటే 3 సైడ్స్ని టచ్ చేస్తుంది. సో PA 4 ఇచ్చాడు, PB 3 ఇచ్చాడు, అదేవిధంగా AC 11 ఇచ్చాడు. ఇప్పుడు మనకి BC కావాలి. మనకి ఎక్స్టర్నల్ పాయింట్ నుండి సర్కిల్కి డ్రా చేసిన 2 టాంజెంట్స్ అనేవి ఈక్వల్ లెన్స్ ఉంటాయండి. సో అందుకే ఇది 3 అయింది, ఇది నుంచి 4 అయింది. సో 11లో ఇది 4 కనుక ఇది 7 అవుతుంది, ఇది కూడా 7 అవుతుంది. సో ఆటోమేటిక్గా 3 + 7 10 అవుతుంది. ఇఫ్ సైడ్ ఆఫ్ ఈక్వల్ ట్రయాంగిల్ is A, then its height h is equal to √3/2 into A. Volume of cylinder is 308 cm³ with 8 cm height. Its radius is. సో మనకి ఏంటంటే వాల్యూమ్ ఇస్తాడండి πr²h. సో πr² = 308 ఇచ్చాడు. π అంటే 22/7, r అంటే మనకి ఫైన్ చేయాలి, h అంటే 8. సో అంతా క్యాలిక్యులేషన్ చేస్తే మనకి 14 వస్తుంది ఆన్సర్. ద వాల్యూ ఆఫ్ x విచ్ DE ఈజ్ ప్యారలల్ టు AB ఈజ్. సో మనకి ఏంటంటే మనం ఇక్కడ తెలిస్తే అప్లై చేయాలండి. x + 3
4x + 19 x/4x + 4. సో ఆ ఫార్ములా వేస్తే మనకి ఏం వస్తుందంటే 4 వస్తుంది ఆన్సర్. ఎందుకంటే ఆ ఎక్స్ వాల్యూ 4 వేస్తే ఇక్కడ 7/35 వచ్చింది, అంటే 1/5. ఇక్కడ 4/20 వచ్చింది, ఆడు 1/5. సో ఆన్సర్ 4. tan alpha is equal to 1/2, tan beta is equal to 1/3, then alpha plus beta. సో మనకి tan alpha plus beta is equal to tan alpha plus tan beta by 1 minus tan alpha tan beta. ఇక్కడ ఆల్ఫా ప్లస్ బీటా 45 degrees మనకి వస్తుందండి. ఎందుకంటే tan alpha 1/2, tan beta 1/3 ఆ ఫార్ములాలో వేస్తే మనకి పైన కిందన మనకి 6/5 5/6 5/6 క్యాన్సిల్ అవుతుంది. సో 1 కనుక tan alpha plus beta 1 అంటే 45 degrees మాత్రమే అవుతుంది. ఫ్రమ్ ఎక్స్టర్నల్ పాయింట్ A to 2 tangents AB AC are drawn to circle with center O then. ఇక్కడ మనకి ఎప్పుడైనా సరే 2 tangents డ్రా చేసినప్పుడు చూడండి, యాంగిల్ AOB ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ AOC అవుతుంది, ఎందుకంటే అవి సెంటర్ దగ్గర కనుక. అదేవిధంగా OAB ఈజ్ ఈక్వల్ టు OAC అవుతుంది. అదేవిధంగా ABC ఈజ్ ఈక్వల్ టు ACB అవుతుంది. గుర్తుపెట్టుకోండి, అన్నీ రైటే. ఏ పోల్ 6 meters హై cast a shadow 2 meters long on the ground, then the sun's elevation is. ఇక్కడ మనకి tan theta తీసుకుంటే 6/2√3 అవుతుంది. √3 రేషనలైజింగ్ చేస్తే మనకి ఏమవుతుంది, సో tan theta is equal to √3 వస్తుంది, ఎందుకంటే 6 క్యాన్సిల్ అవుతుంది. tan theta √3 అంటే theta is equal to 60 degrees. If the perimeter of a semicircle is 108, then its radius. Perimeter of semicircle అంటే πr + 2r అంటే ఫార్ములా, సో దట్ ఈజ్ ఈక్వల్ టు 108. ఇక్కడ π అంటే 22/7, r కామన్ ఇస్తే సో 2 లోపలికి వెళ్తుంది. ఇప్పుడు దీన్ని 36/7 రాయొచ్చు. 36 1 36 3 7 3 21 is the answer. Volume of cylinder of radius 20 centimeters and height 14 centimeters is. వాల్యూమ్ అని πr స్క్వేర్ వచ్చండి, ఆ ఫార్ములా వేస్తే 22/7 20 × 20 × 14 7 1 7 2. సో మనకి ఇప్పుడు 22 × 22 400 400 2 800. సో 22 × 800 17,600 ఇస్ ద ఆన్సర్. వాల్యూమ్ ఆఫ్ ఎడ్జసెంట్ ఫిగర్ మనకి యాక్చువల్గా πr స్క్వేర్ ఇచ్చండి సిలిండర్ ఫార్ములా వాల్యూమ్, కానీ ఆర్ వాల్యూ పీ ఇచ్చాడు కనుక πp²h. The diameter of the moon is about 1/4 of the earth, then the ratio of the volumes of the earth and moon is. మనకి మూన్ అన్న ఏదైనా సరే స్పేర్ అండి కనుక 4/3 πr³ ఇది మనకి ఎర్త్ అండి. అదేవిధంగా 4/3 π స్మాల్ r³ ఇది మూన్ అండి. ఇప్పుడు ఏంటంటే మనకి మూన్ అంట d/4 అంట, అంటే ఎక్కడైతే మూన్ ఉంటుందో అక్కడ d/4 వేయాలని. సో అక్కడ d/4 వేస్తే మనకి ఏమొస్తుంది, అన్నీ క్యాన్సిల్ అయిపోయి మనకి 64:1 వస్తుంది. ఎందుకంటే 1:1/4 1/4³ అవుతుంది. 1/4³ అంటే 64 అటు సైడ్ వెళ్తే 64:1. ద వాల్యూమ్ ఆఫ్ ది లార్జెస్ట్ రైట్ సర్క్యులర్ కోన్ దట్ కెన్ బి కట్ అ క్యూబ్ ఫ్రమ్ ఊజ్ 7 centimeters ఈజ్ 539 6 cm³. ఇది మనకి టెక్స్ట్ బుక్లో ఉందండి. tan A - tan B by 1 + tan A tan B, that is tan A - B. So tan 60 - 15 tan 45, that is 1. The total surface area of a hemisphere of radius 7 centimeters is 3 πr². So 3 × 22/7 × 7 × 7 7 cancel. So 7 3 21 × 22 462 is the answer. The degree of P of x is 7, the degree of Q of x is 3, then the degree of Px by Q of x. So అంటే x⁴ సో x⁴ కనుక డిగ్రీ 4 అవుతుంది. cos 1 × cos 2 × cos 3 and so on cos 30 and so on cos 93. ఇక్కడ మధ్యలో cos 90 ఉంటుందండి. cos 90 0, సో 0 × ఎనీథింగ్ 0. సో మంచి లాజికల్ కోసం చాలా ఇంపార్టెంట్ ఇది. సో ఆన్సర్ 3. నెంబర్ ఆఫ్ డయామీటర్స్ ఆఫ్ ఎ సర్కిల్ ఇన్ఫినిట్ ఉంటాయండి డయామీటర్స్. ఇఫ్ tan alpha + sin alpha is equal to m and tan alpha - sin alpha is equal to n, then m² - n². సో m² - n² is equal to 4 × √m అని చాలా ఇంపార్టెంట్ అండి. గుర్తుపెట్టుకోండి, ఒక వాల్యూస్ ఇస్తే ఈ ఫార్ములా గుర్తుపెట్టుకొని మీరు ఈజీగా రాయొచ్చు. m² - n² is equal to 4 × √mn. ఇఫ్ p of is equal to 0.06, then p of e bar is equal to, ఈ రెండు కలిపితే మనకి 1 రావాలండి. కనుక 6కి 94 కలిపితే 1 అవుతుంది కనుక ఆన్సర్ 0.94. If a, b, c are in interior angle of a triangle ABC, then sin of a b + c/2. So sin b + c/2 is equal to cos ఉంది, ఎందుకంటే sin 90 - cos కనుక cos a/2. The mean value of the observations 83, 54, 78, 64, 90, 59, 67, 72, 70, 73. ఇవన్నీ కూడా ఒక అసెండింగ్ ఆర్డర్లో రాసుకున్నానండి మీడియన్ కనుక. అప్పుడు 54, 59, 64, 67, 70, 72, 73, 78, 83, 90. ఈ మధ్యలో ఏంటంటే కరెక్ట్గా ఇటు సైడ్ 4 అటు సైడ్ 4 తీస్తే మధ్యలో 70, 72 ఉందని. ఈ మధ్యలో కరెక్ట్గా మనకి యావరేజ్ తీస్తే 71. యావరేజ్ తీయవలసిన లేదు, ఎందుకంటే మధ్యలో నెంబర్ 71 కనుక ఆన్సర్ 71.
The angle of depression of a boat from top of a cliff 300 meters height is 60 degrees. The distance of boat from the foot of the cliff is. ఇక్కడ డయాగ్రామ్ వేసానండి. ఒక ఇది రివర్ మాట, ఈ రివర్లో ఆ బోట్ ఉంది, అక్కడ మనకి 300 మీటర్స్ ఉంది హైట్. సో ఇది యాంగిల్ ఆఫ్ డిప్రెషన్ 60 కనుక కింద 60 అవుతుంది. tan 60 తీసుకుంటే 300/d. సో మనకి tan 60 √3 కనుక d100/d. సో d ఈజ్ ఈక్వల్ టు మనకి ఏమవుతుంది 300/√3. √3 రేషనలైజింగ్ చేస్తే పైన √3 వస్తుంది, కింద 3 ఉంటుంది. 3 1 3 100. సో 100/√3 is the answer. The value of sin 50 plus theta minus cos 40 minus theta. Sin 50 plus theta అని మనం కాంప్లిమెంట్ యాంగిల్ కింద రాసుకోవచ్చు. cos 40 minus theta, cos 40 minus theta, cos 40 minus theta క్యాన్సిల్ అవుతుంది. సో ఆన్సర్ 0. ద మీన్ ఆఫ్ ది ఫస్ట్ 8 నేచురల్ నెంబర్స్ మనకి n+1/2 ఫార్ములా అండి. ఎప్పుడైనా సరే నేచురల్ నెంబర్స్ మీన్ అడిగాడంటే n+1/2 ఫార్ములా. సో 8+1/2, సో 9/2 అంటే 4.5. ద క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ ఆఫ్ ద క్లాస్ 40 to 50 in the following distribution. 40 to 50 ఫ్రీక్వెన్సీ ఏంటంటే మనకి 10 అవుతుంది స్టార్టింగ్ కనుక, అదే వేరేదైతే యాడ్ చేయాలి, ఇక్కడ స్టార్టింగ్ కనుక 10. సో ఇది ఫ్రెండ్స్ మ్యాథమెటిక్స్ 60 మోస్ట్ వెరీ ఇంపార్టెంట్ మోడల్స్. ఇంకా నెక్స్ట్ రేపు మనం డే 18లో కలుసుకుందాం. అయితే ఇప్పుడు నేను ఫిజిక్స్ కెమిస్ట్రీ స్క్రోలింగ్ చేస్తాను. ఒకవేళ ఫిజిక్స్ కెమిస్ట్రీ ఏమైనా రాంగ్స్ కానీ మీరు ఐడెంటిఫై చేసినట్లయితే, ఎందుకంటే నాకు ఫిజిక్స్ కెమిస్ట్రీ అంతగా తెలియదు కనుక ఏమైనా రాంగ్స్ ఫైండ్ చేసినట్లయితే వాటి యొక్క కరెక్ట్ ఆన్సర్స్ నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో ఇంకా ఆలస్యం చేయకుండా అది కూడా స్టార్ట్ చేద్దాం. సో థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ మ్యాథమెటిక్స్ వీడియోస్. It's 6:25. To hear your notifications, turn on notification access on your phone. Just touch and hold the home button, then tap Headphones settings.